నమస్కారం అండి. మాటి మంత్రంలో నేను మీ మాధవి. ఎవరు ముందు మాట్లాడాలి అన్న ఇగో లేని చోట మాత్రమే ఎన్నిసార్లు గొడవ పడ్డా ఒక బంధం కొనసాగుతూనే ఉంటుంది. కానీ అది ఇద్దరికీ ఉండాలి. ఒక్కరే అలా ఇగో లేకుండా మాట్లాడితే వారిని హీనంగా చూడకండి. పూచే ప్రతి పువ్వు దేవుని పాదాలను చేరాలనుకుంటుంది. పుట్టిన ప్రతి మనిషి లక్ష్యం ఏదో ఒకటి సాధించాలి అని అనుకుంటాడు. కానీ రెండిటిలో ఏది జరగాలన్నా దేవుని దృష్టి మనపై ఉండాలి. ఆస్తులు కావాలంటే మార్గాలు అనేకం. ఆత్మీయులు కావాలంటే ఒకే ఒక మార్గం, ఆత్మీయ పలకరింపు. ఎదుటి మనిషి కన్నీరు తుడవడానికి రక్తబంధమో, స్నేహబంధమో, పేగుబంధమో ఉండాల్సిన అవసరం లేదు. పిడికెడు గుండెలో చిటికెడు మానవత్వం ఉంటే చాలు. ఒత్తిడి లేని ఉద్యోగం లేదు, నష్టం లేని వ్యాపారం లేదు, కష్టం లేని వ్యవసాయం లేదు, బాధలు లేని సంసారం లేదు, సమస్యలు లేని మనిషి లేడు. వీటన్నిటినీ చిరునవ్వుతో జయిస్తేనే జీవితం. కంటికి ఎలాగైతే కనిపిస్తుందో లోకం అలాగే ఉందనుకుంటుంది. నమ్మినది నిజమనుకుంటున్నది. ఉన్నదేది శాశ్వతం కాదు, నమ్మినవన్నీ నిజము కాదని దానికి తెలియదు. ఎదురు తిరిగి గొడవ పడటానికి తెలివితేటలతో పనిలేదు. కానీ పరిస్థితి అర్థం చేసుకొని గొడవ వద్దు అని చెప్పడానికి చాలా తెలివితేటలు అవసరం. మాసిన బట్టలతోనూ, మాసిన తలతోనూ, మురికిగా ఉన్న శరీరంతో ఉంటే గొప్ప కులంలో పుట్టిన వారిని కూడా ఈ సమాజంలో హీనంగా చూస్తారు. ఒక మొగాడి క్యారెక్టర్ తన స్నేహం చేసే అమ్మాయిల సంఖ్యను బట్టి కాదు, ఒక అమ్మాయికి ఇచ్చే మర్యాదను బట్టి తెలుస్తుంది. సుత్తితో ఒక దెబ్బ వెయ్యగానే బండరాయి ముక్కలవ్వదు. దెబ్బ వెనక దెబ్బ వెయ్యాలి. ఒక్క ప్రయత్నంలోనే విజయం సిద్ధించదు. ఎడతెగని ప్రయత్నం కావాలి. ఈ లోకం ఏదైనా సాధించాక నిన్ను గుర్తిస్తుంది. కుటుంబం ఏదైనా సాధించాలని కోరుకుంటుంది. కానీ ఒక మంచి స్నేహం ఏదైనా సాధించగలవు అనే నమ్మకాన్ని కలిగిస్తుంది. దృఢ సంకల్పం, తరగని ఆత్మవిశ్వాసం, బలమైన కోరిక ఉన్న చోట విజయం తప్పక వచ్చి తీరుతుంది. గెలవకపోవడం ఓటమి కాదు, మళ్ళీ ప్రయత్నించకపోవడమే నిజమైన ఓటమి. ఏదీ శాశ్వతం కాదు. నిన్ను నువ్వు ఒత్తిడికి గురి చేసుకోకు. ఎంతటి గడ్డు పరిస్థితి అయినా సరే మారిపోక తప్పదు. జీవితాంతం ఒక బంధం కావాలి అనుకుంటే క్షమించే గుణం, భరించే ఓపిక మనకు చాలా ఎక్కువగా ఉండాలి. మన కష్టాలకు పరిస్థితులను నిందించటం అనేది సాకులు వెతకటమే అవుతుంది. ఏ సమస్య ఎదురైనా అందులో ఉన్న బాధ్యత ఎంత ఉందో గుర్తించినప్పుడే ఆ లోపాన్ని కూడా సామర్థ్యంగా మార్చుకోగలుగుతాం. ప్రయత్నం ఎప్పటికీ వృధా కాదు. ఓటమి శాశ్వతంగా ఉండదు. కొన్నిసార్లు చిన్న ప్రయత్నం కూడా నువ్వు కోరుకున్న గమ్యానికి నిన్ను చేరుస్తుంది. ఇప్పుడు మీకు లేని వాటి గురించి ఆలోచించే సమయం లేదు. ఉన్నదానితో మీరు ఏమి చేయగలరో ఆలోచించండి. ఉన్నంతలో బ్రతికేవారు ఎప్పుడూ ఉన్నతంగానే బ్రతుకుతారు. గొప్పలకు పోయేవారే పక్కదారులు పట్టిపోతారు. జీవితం అనేది పరుగు పందెం కాదు. కొంత దూరం పరిగెత్తగానే ముగియటానికి. మరణించే వరకు సాగించే పయనమే జీవితం. ఇక్కడ గెలుపు ఓటములతో పనిలేదు. మనం పాల్గొంటున్నామా లేదా అనేదే ముఖ్యం. కష్టపడుతూ పైకెదిగిన వాడికి విలువతో కూడుకున్న సంస్కారం ఉంటుంది. ఒక్కసారిగా పైకెదిగిన వాడికి నువ్వెంత అనే అహంకారం ఉంటుంది. మనశ్శాంతిగా బతకాలి అంటే ఏది ఎక్కువగా తెలుసుకోకూడదు. ఎవ్వరిని ఎక్కువగా నమ్మకూడదు. ఎక్కడ నా సొంతం అనే భావన ఉండకూడదు. జ్ఞానం అనేది సంపాదిస్తే వచ్చేది కాదు, మనలో ఉన్న అజ్ఞానాన్ని విడిచిపెడితే వచ్చేది. ఒక విషయం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఓర్పు పట్టిన హృదయం విసిగిపోతే వాళ్ళు తీసుకునే నిర్ణయాలు చాలా కఠినంగా ఉంటాయి. ఈరోజు వచ్చిన అవకాశం మళ్ళీ రేపు రాకపోవచ్చు. అందుకే రేపు చూద్దాంలే అనే ఆలోచన వదిలిపెట్టి వచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకోవాలి. నిన్నటి పొరపాట్లతోనూ, రేపటి గురించి భయంతోనూ ఈ రోజును వృధా చేయకండి. ఒక్క క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే, ఒక్క క్షణం అసహనం మొత్తం జీవితాన్నే నాశనం చేస్తుంది. మురికిగా ఉన్నంత మాత్రాన నీరు త్రాగడానికి పనికి రాకపోవచ్చు, కానీ మంటలను ఆర్పగలదు కదా.
అలాగే పనికిరాని బంధమని తుడిచి పారేయకండి. బంధం ఎప్పుడూ బంధనం అవ్వదు. కాలం చేసే గాయాలు కొన్ని, మనుషులు చేసేవి మరికొన్ని. ఈ జీవితమే ఒక నిరంతర పోరాటం. మంచి పని చేస్తే నలుగురి మధ్యలో ప్రశంసించాలి. అదే తప్పు చేస్తే 4 గోడల మధ్యలో మందలించాలి. అందరిలో మంచి చూడడం మన బలహీనత అయితే, ఈ ప్రపంచంలో మనంత బలమైన వారు వేరొకరు లేరు. అహంకారంతో నడుచుకునే ఆడవారు, అనురాగాల విలువ తెలియని మగవారు, వీళ్లతో స్నేహం జీవితంలో ఎప్పటికైనా ప్రమాదకరమే. ఒక యంత్రం చెడిపోవటం మొదలైందంటే దాని నుండి అనవసరపు శబ్దాలు వస్తాయి. అలాగే ఒక మనిషికి పతనం మొదలైతే అతని నోటి నుండి అహంకారంతో కూడిన తప్పుడు మాటలు వస్తూ ఉంటాయి. అహంకారం పెరిగే కొద్దీ పతనం ప్రారంభమవుతుంది. అధికారం, హోదాను చూసి వచ్చే పొగడ్తలు శాశ్వతం అనుకుంటే పొరపాటే. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నా ఎలాంటి ఫలితం ఉండదు. మంచితనమే శాశ్వతమైనది అని ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. కుటుంబంలో ఎన్ని గొడవలు ఉన్నా సమాజంలో భర్త పరువు నిలబెట్టాల్సిన బాధ్యత భార్యది. భార్యను చులకనగా చూడకుండా గౌరవించాల్సిన ధర్మం భర్తది. ఎదుటివారిలో తప్పులు వెతకడమే పనిగా పెట్టుకుంటే బంధువులు, స్నేహితులు ఎవ్వరూ మిగలరు. ఎవరినీ తప్పు పట్టవద్దు, నిందించవద్దు. ఎవ్వరి పరిస్థితులు వారివి. అన్నం లేకపోవడమే పేదరికం కాదు, కుటుంబంలో ఆప్యాయత లేకపోవడమే అసలైన పేదరికం. సుత్తితో ఒక దెబ్బ వేయగానే బండరాయి ముక్కలవదు. దెబ్బ వెనక దెబ్బ వెయ్యాలి. ఒక్క ప్రయత్నంలోనే విజయం సిద్ధించదు. ఎడతెగని ప్రయత్నం కావాలి. ఎంత సముద్రం పక్కన ఉన్నా ఇంట్లో మంచినీరు అయిపోతే బిందె పట్టుకొని సముద్రం దగ్గరికి వెళ్ళం కదా. అలాగే చుట్టూ ఎంతమంది ఉన్నా సంతోషాలను, బాధలను మనల్ని అర్థం చేసుకున్న వాళ్ళ దగ్గరే పంచుకోగలుగుతాం. వృత్తిని ప్రేమించాల్సిందే, కానీ జీవితాన్ని, కుటుంబాన్ని అంతకన్నా ఎక్కువగా ప్రేమించాలి. ఏదో ఒకరోజు మీ వృత్తి మీ నుండి దూరం కావచ్చు, కానీ మీ తోడుగా మీరు ఉన్నంత వరకు మీతో ఉండేది మీ కుటుంబమే. చదువు పాఠం చెప్పి పరీక్ష పెడుతుంది, కానీ జీవితం పరీక్ష పెట్టి పాఠం నేర్పుతుంది. నందులు, ఆస్కార్లు తెర మీద నటించే వారికి మాత్రమే ఇస్తున్నారు, కానీ జీవితంలో నటించే వాళ్ళకు కూడా ఇవ్వడం మొదలు పెడితే నంది రాని మనిషే ఉండడు. జీవితం ఎప్పుడూ పరీక్షలు పెడుతూనే ఉంటుంది. ఒకవేళ మనం పరీక్షలలో ఫెయిల్ అయితే జీవితంలో ఓడిపోయినట్లు కాదు, గొప్ప అనుభవజ్ఞులమైనట్టు. జీవితం చాలా కష్టమైన పరీక్ష. దానిలో చాలామంది వ్యక్తులు విఫలమవడానికి కారణం ప్రతి ఒక్కరి ప్రశ్నాపత్రం వేరని గ్రహించలేకపోవడమే. మోసగింపబడ్డ వారికి కాలమే గాయాన్ని మాన్పుతుంది. కొన్ని రోజులు గడిచిన తరువాతనైనా శాంతిగా ఉండగలుగుతారు. మోసం చేసిన వారు మాత్రం ఎప్పటికీ శాంతిగా ఉండలేరు. దాని యొక్క ప్రతిఫలం అనుభవించవలసిందే. తనపై తనకు నమ్మకం ఉన్న వ్యక్తి ఇతరుల నమ్మకాన్ని కూడా పొందగలుగుతాడు. తనపై తనకు నమ్మకం లేని వ్యక్తి ఇతరుల నమ్మకాన్ని పొందలేడు. ఆశ జాతకాన్ని నమ్మేలా చేస్తుంది. కోరిక దేవుడిని నమ్మేలా చేస్తుంది. బాధ మనిషిని నమ్మేలా చేస్తుంది. కానీ ధైర్యం ఒక్కటే నిన్ను నువ్వు నమ్మేలా చేస్తుంది. మన మాటల్లో ఇష్టాన్ని, మన కళ్ళల్లో కష్టాన్ని తెలుసుకున్న వారే మన నిజమైన ఆత్మీయులు. జీవితం అంటే సమయం. సమయం ఎంతో విలువైనది. ప్రతిరోజును, ప్రతి నిమిషాన్ని ఉపయోగపడే విధంగా వాడుకోవాలి. ఎంత దూరంలో ఉన్నారన్నది కాదు, మన మనసుకు ఎంత దగ్గరగా ఉన్నారన్నది ముఖ్యం. నీతి నిజాయితీతో బ్రతికే బ్రతుకులో రాజసం ఉంటుంది. ఎందుకంటే ఎవరి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం ఉండదు. మరీ ముఖ్యంగా ఎవరికి భజన చేయాల్సిన అవసరం లేదు. అదొక రాజసం అంతే. అలా బ్రతకాలంటే చాలా దమ్ము, ధైర్యం ఉండాలి. కోల్పోయింది తిరిగి ఎప్పటికీ దొరకదు. ఒకవేళ దొరికినా అది గతంలా ఉండదు. అది వస్తువైనా, బంధమైనా, స్నేహమైనా, ప్రేమైనా. తప్పులు, లోపాలు అందరిలో ఉంటాయి. కనిపించేది మాత్రం ఎదుటి వాళ్ళలోనే. మౌనంగా ఉండటంలో ఆరితేరిన వాడు ఈ సృష్టిలో దేన్నైనా సాధించగలడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.